ఇది సంగం హైబ్రిడ్ సీడ్స్ వారి చంద్రిక 22. ఇది నీకు హైట్ కూడా బాగానే ఉంటుంది, కింది నుంచి కాత వస్తుంది, పైదాకా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఇది నీకు దిగుబడిలో కానీ తెగులు బాగా తట్టుకుంటుంది. ఇప్పుడు నల్లి కూడా తట్టుకున్నది. ఇది చూడండి మీరు, నల్లి కూడా తట్టుకున్నది. నల్లి కూడా చాలా తక్కువ చూడండి మీరు, నల్లి కూడా లేదు దీనికి. అట్లా నల్లి కూడా తట్టుకుంటుంది. దిగుబడిలో మాత్రం నంబర్ 1 ఏంటంటే మీకు ఎకరానికి వచ్చేసి 35-45 క్వింటల్ కోతలు అయ్యే అవకాశం ఉంది. ఇది దగ్గర 4-5 కోతలు 6 కోతలు పక్కా అవుతుంది. కాకపోతే ఈ టైంలో ఈ సీజన్ లో నల్లి ఉన్న సీజన్ లోనే ఇలా మీరు ఇంత న్యాచురల్ గ్రీన్ గా ఉండాలి. నేను ఫస్ట్ టైం ఈ తోట చూద్దాం. అవునండి. ఈ రైతు విధానము, మీరు ఇచ్చిన సీడ్ విధానము ఇది అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే. ఇప్పుడు మేము ఇప్పటి నుంచి కాదండి, దీని R&D నుంచి దీన్ని డెవలప్ చేసుకుంటా వస్తున్నాం. కొందరు రకరకాలుగా ఉంటాయి కాబట్టి రకరకాల మా దిగుబడి ఎక్కువ అది కాదండి. ఖచ్చితంగా రైతు ఈ ఇత్తనం వేసుకోవాల్సిందే, చూడవలసిందే ఈ చేను. అట్లా ఇది చూసుకొని రైతు దిగుబడి ఎక్కువ, తెగులు తక్కువ. ఈ ఊరు వచ్చేసి ఈ ఊరు ముచ్చర్ల. ఎంత 2 ఎకరాలకి ఇచ్చారా? చూడు ఎంత బాగుంది. మనకి ఇక్కడ దిగుబడి విషయంలో తగ్గదు కాబట్టి దిగుబడి కలరు, ఈ మిరపకాయలో ఉన్న గింజలు నీకు వెయిట్ వస్తుంది బాగా. కలరు తాలు కూడా తక్కువనే. ఇలా ఇగో ఏ చెట్టు చూసినా మీరు ఇగో ఇట్లా ఏ చెట్టు చూడండి, కింది నుంచి కాయ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏ చెట్టు, ఒక్క చెట్టు అని కాదు, ఇది ఒరిజినల్ అండి. దేవుడి దర్శనం ఎలా ఉంటుంది అదే రావడం జరిగింది. కాకపోతే పంట దిగుబడి వాళ్ళు చేయడం జరిగింది. 2 ఎకరాలు ఎక్కడ, 4 ఎకరాల పంట దిగుబడి ఎక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి సీడ్ అంత పవర్ఫుల్ సీడ్. గత 3 years నుంచి మనకి సీడ్ అయితే మనకి వాళ్ళు రైతులకు వచ్చేసి. కాకపోతే వేసుకుంటే ఇంకా ఇప్పటికే సరే వేసుకుంటే మనము రైతు పోసి ఎకరం పంట. ఇప్పుడు ఈ సీడ్ ఈ రకము మీరు ప్రతి ఒక్క రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు అద్దండి. 1 ఎకరం వేసుకుంటే మీకు 2 ఎకరాల పంట పండుతుంది. ఇలా 2 ఎకరాల దిగుబడి వచ్చే అంత ఈ విత్తనానికి కెపాసిటీ ఉంది కనుక మీరు ఈ రైతులు కంపల్సరీ 1 ఎకరం అనే వేసుకోండి. ప్రతి ఒక్క రైతు మేము చెప్పేది మీ బాగు కొరకే, మీ దిగుబడి కొరకే. మళ్ళా ఎన్ని జన్మలైనా మీరు ఈ విత్తనాన్ని మర్చిపోరు కనుక మీరు ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఈ చేనుకు ఎట్లాంటి మందులు వాడినా పర్లేదు, కానీ ఏంటంటే కొద్దిగా క్వాలిటీ మందులు వాడుకుంటే నీకు ఏ ముడత కూడా రాదు, ఏది రాదు, తొందరగా కంట్రోల్ అవుతుంది. మీరు మందులు ఏం వాడినరో ఏమో తెలియదు, కానీ ఈ చేను చూస్తే మాత్రం ఏ చెట్టు చూడండి గంపడి కాయేస్తుంది. ఏ చెట్టుకు 10 కిలోలకు తక్కువ లేదు. ఇప్పుడు ఈ రకం వేసుకుంటే రైతులు మంచి బాగుపడతారండి. సో మీరు చూస్తున్నారా, మీరైతే మనం తీసుకోవాల్సిన ఎంపిక ఫస్ట్ ఎవరైనా సరే సీడ్ ఇంపార్టెంట్. ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, ఎవరైనా సరే ప్రతి రైతు సాగు చేస్తూనే ఉంటారు. మిరప వచ్చేసి మనము ఎకరమా 2 ఎకరాలు చెప్పి సమస్య కాదు, అది సమస్య కాదు. తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని వేసుకోండి. 2 ఎకరాలు వేసే రైతు 1 ఎకరం వేయండి, 3 ఎకరాలు వేసే రైతు 2 ఎకరాలు వేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన మేజర్గా సీడ్ ఇంపార్టెంట్. సీడ్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా పంట పండిద్ది. మనం ఎలాంటి మందులు వాడుకున్నా కూడా మనకి కావాల్సినది నల్లి తట్టుకోవాలి. ముందుగా మనకి నల్లి తట్టుకోవాలి, అలాగే మనకి పైరు మంచిగా రావాలి, పంట దిగుబడి ఎక్కువగా రావాలి. మనం ఎకరం వేసే పంటకి 2 ఎకరాలు వేసే దిగుబడి రావాలి. కాబట్టి సో ఎప్పుడైనా సరే సీడ్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. 1-2 సార్లు 10 సార్లు చెప్తున్నాను మీకు. సీడే ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సీడ్ మంచిగా ఉంటే పంట మనకి ఆటోమేటిక్గా నుంచి 50 వచ్చే అవకాశం. సో ఈ చెట్టు వచ్చేసి మనకి పట్టుకోవడానికి కూడా అంత గ్యాప్ లేదు. నడుస్తుంటే కొమ్మలు ఎందుకు అని చూస్తే మనం సీడ్ ఇంపార్టెంట్. నడుస్తుంటే కొమ్మలు వెళ్తున్నాయి. పాదం
వచ్చింది మనకి. ఇప్పుడు చూసాం మీరు వెనక తిప్పండి సార్. మందులు రైతు పిచికా చేసేటప్పుడు మందులు పిచికా చేసేటప్పుడు అయితే మనము ఇలా పాదులు చేసుకొని రైతు వచ్చేసి మనకి మందులు పిచికారి చేస్తున్నారు. ఎందుకంటే నడిచేంత గ్యాప్ కూడా ఇక్కడ మనకి లేదు. సో కాబట్టి మనము ఇంత 2 ఎకరాలు వేసిన రైతు ఇప్పుడు ఈ రోజు మనకి ఏమంటున్నారు అంటే రైతు వచ్చేసి 4 ఎకరాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. ఎకరానికి 40 క్వింటాల్ అంటే అసలు మామూలు విషయం అనేది 40 నుంచి 45 క్వింటాల్ వచ్చే అవకాశం పక్కా చెప్పి రైతే అంటున్నారు ఇక్కడ. సో కాబట్టి మనకి 2 ఎకరాల పంట దిగుబడికి 4 ఎకరాలు వచ్చే అవకాశం చూసుకుంటే ఎంత ఉన్నా కూడా మనకి ఇక్కడ సీడ్ లో మాత్రం రాకుండా అలాగే చూసుకుంటే ప్యూర్ 7% కూడా నెంబర్ ఉంది మనకి. సో మార్కెట్ దిగుబడి వచ్చే అవకాశం సీడ్ లో దిగుబడి వచ్చే అవకాశం ఉంది, మద్దతు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి అలాగే ఎండి సార్ కూడా అలాగే. కాబట్టి సో సీడ్ వచ్చి ఈ సంగం సీడ్స్ అండి, ఇది మనకి వచ్చి చంద్రిక డబల్ మనము ఎవరైనా సరే వేసుకోవాలి అనుకుంటే ముందుగానే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే చాలా నడుస్తూనే ఉంది మనకి. సో సార్కి ఎక్కువ నెంబర్ మీకు కింద వీడియో అయినా సరే తర్వాత మీకు పెడతాను. ఎందుకంటే సార్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ ఇక్కడ ఖమ్మం సరే ఎవరైనా అంటే ఒకసారి బుకింగ్ చేసుకోండి. దొరకకపోవచ్చు, అంత బాగుంది సీడ్ వచ్చి. ఈ సంవత్సరం మనకి దగ్గరగా ఒక 20 నుంచి 30 ఫీల్డ్ తీయడం జరిగింది. అంటే ఇది క్యాంప్ పెట్టడం జరిగింది. 20 నుంచి 30 దాకా క్యాంప్ పెట్టడం జరిగింది. చాలా వరకు రైతులు వచ్చేసి మనకి ఇదే కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మీకు దొరకకపోవచ్చు, ముందుగా అడ్వాన్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎకరం వేసే రైతు అరెకరం వేసుకోండి, 3 ఎకరాలు వేసే రైతు 2 ఎకరాలు వేసుకోండి. ఆ 2 ఎకరాలు వేస్తే మీరే 10 ఎకరాలు వచ్చేసి మీకు ఇప్పుడు మనిషికి ప్రతి ఒక్క రైతుకు కావాల్సింది జీవనాడి ఎట్లనో మన గుండె ఎట్లనో విత్తనం క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ రైతు ఏదైనా మనం తొందరపాటు విత్తనంలో చేయకుండా బాగా ఆలోచించి మనకు కావాల్సింది ఏంది, మన గుండెకాయ ఎట్లనో మన రైతుకు పంట దిగుబడి వస్తేనే ఉపయోగం. లేకుంటే ఎన్ని మందులు కొట్టినా ఏది కొట్టినా దిగుబడి రాకపోతే రైతు గోస మామూలు ఉండదండి. బాగా కష్టపడ్డ రైతుకు మరి ఈ విత్తనం ద్వారా మీరు సరి అయిన టైంలో సరి అయిన మేలైన విత్తనం ఎన్నుకోబడితే బాగుంటుంది. మేము చెప్పేది అదే అండి. ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం ఎందుకోసం, రైతుకు గుండెకాయ లాంటి సీడు ఈ చంద్రిక 22 అది గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇప్పుడు చూడండి లేకుండా ఈ టైంలో ఏ చూసినా ముడతలు ఫ్లవరింగ్ డ్రాప్ ఏదో ఒకటి ఉంటుంది. ఇవి వస్తుంది హైట్ కింద నుంచి పై దాకా ఫ్లవరింగ్ కూడా ఇగో వస్తుంది చూడండి. ఇగో ఫ్లవరింగ్ రైతులు ఎప్పుడు విత్తనం కొనేటప్పుడు ఎన్ని చెప్పినా కానీ ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకొని మీరు ఖచ్చితమైన గ్యారంటీ విత్తనం ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తున్నారు అది ఒకసారి మీరు తెలుసుకొని మీరు పక్కా గ్యారంటీ తోటి మేము చంద్రిక 22 గ్యారంటీ తోటి ఇస్తున్నాం. అందుకోసమే కదా ఇప్పుడు ఈ చేను ఇవన్నీ రైతులకు చూపెట్టేది. ఇప్పుడు అందుకోరకేనండి మేము చాలా కష్టపడ్డాం దీన్ని డెవలప్ చేయడానికి. రైతుకు పంట వస్తేనే మన బతుకులు ఉంటావు. మేము ఎన్నో కష్టాలు పడి ఇది తీసిన రైతు కూడా అన్ని కష్టాలు పడతాడు. కాబట్టి మీ విత్తనం ఎన్నుకున్నట్ల రైతు మరి జాగ్రత్త ఉండాలా. ఎవరు పడతాడు చెప్తే నమ్మకుండా మీరు ఖచ్చితంగా 10 సార్లు ఆలోచించుకొని తీసుకుంటారని మనం చేస్తున్నాం రైతు సోదరుల. చాలా థ్యాంక్ యూ సార్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించడం అది వాస్తవం. ఎందుకంటే ఈ రోజుల్లో సీడ్స్ వచ్చేసరికి వైరస్ తెగులు ఉన్న సీడ్స్ ఉన్నాయి, నల్లి తట్టుకునే సీడ్స్ ఉన్నాయి, అలాగే అన్ని రకాల తట్టుకునే సీడ్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే 4% తగ్గిస్తూ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ దాటిలో మనకి రావాలంటే చంద్రిక 22 ఎంచుకొని సార్ అంటున్నారు. సో సంగం సీడ్స్ వాళ్ళు చాలా మంచి సార్.